Hi, hello, I am Shankar. Welcome back to my ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఏంటంటే దేవుడు ఆశీస్సులతో ఒక మంచి టాపిక్, ఒక మంచి వెరీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. గ్రేట్‌నెస్ ఆఫ్ హనుమాన్ చాలీసా. సో, టాపిక్ పేరేంటంటే గ్రేట్‌నెస్ ఆఫ్ హనుమాన్ చాలీసా. ఈ హనుమాన్ చాలీసా చాలా పవర్‌ఫుల్ అండి. ఇది ఎంత పవర్‌ఫుల్ అంటే, మీరు రోజు మీరు రోజు ఎంత చదివితే, మీరు దాని దాని ఎఫెక్టివ్‌నెస్ మీకు చాలా తెలుస్తుంది. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ మంత్ర. అది మీరు రోజులో మీరు ఎన్ని సార్లైనా చదవొచ్చండి. మీరు 1 టైమ్ చదవచ్చు, 2 టైమ్స్ చదవచ్చు, 3 టైమ్స్ చదవచ్చు, లేదా 9 టైమ్స్ చదవచ్చు, 11 టైమ్స్ చదవచ్చు, ఎన్ని సార్లైనా చదవచ్చు. అది మీరు ఎన్ని సార్లు చదివితే మీకంత యూస్‌ఫుల్‌గా, ఎఫెక్టివ్‌గా మీకు హెల్త్ పరంగా గానీ, మీకు ఏదైనా సమస్యలు లేకుండా గానీ, మీకు ఏదైనా ఫోబియాస్ ఉంటే అవి లేకుండా గానీ, అవి అన్నీ దూరం చేస్తుందండి. ఇవన్నీ ఈ చేసేదంతా హనుమాన్ చాలీసానే. సో, నేను డైలీ 1 టైమ్ చదువుతానండి. ఎప్పుడైనా నేను మా మా ఎన్విరాన్మెంట్‌లో ఎవరైనా భజనలు ఎవరైనా చేస్తూ ఉంటే నేను పార్టిసిపేట్ చేస్తాను. సో, నేను జనరల్‌గా అయితే నేను డైలీ 1 టైమ్ చదువుతాను. ఐదర్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ. సో, నాకు దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా వచ్చాయన్నమాట. సో, హనుమాన్ చాలీసా ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ పవర్‌ఫుల్ మంత్ర. అది ఎవరెవరికైతే మీకు ఫియరు, భయముంటుందో, ఆ భయంని దూరం చేసేస్తుంది. మీరు ఆ భయంని తీసేసి మీరు ఆ పనిని సాధించొచ్చు. మీరు ముందుకెళ్ళొచ్చు. ఎవరితోనైనా భయపడాలనుకుంటే కూడా మీరు హనుమాన్ చాలీసా చదివేసి, హనుమంతుడిని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడి సహాయంతో అది ముందుకెళ్తుంది. అది అంత పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందనమాట హనుమాన్ చాలీసా. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఒకటి నేను తలుచుకుంటున్నాను. నాకు ఒకసారి ఏమయ్యేదంటే, నాకు నైట్ టైము చాలా వేరియస్ కైండ్స్ ఆఫ్ నైట్ మేర్స్ వచ్చేయండి. అవి అసలు చాలా నాకు స్లీప్ డిస్టర్బెన్సెస్ లాగా అయిపోయేది. పడుకుందాము అంటే నాకు చాలా రిలక్టెంట్‌గా ఫీల్ అయ్యేవాడిని. అబ్బా! ఏంటిది మళ్ళీ డ్రీమ్స్ వస్తాయి కదా! నాకు మళ్ళీ డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అవి రిపీటెడ్‌గా అవి ఒక సేమ్ సీరీస్ లాగా వచ్చేవి. ఇది ఏం చేద్దాము ఇలాగ వస్తుంటే అని నాకు చాలా థాట్ వచ్చి, నేను మా పూజారిని కన్సల్ట్ చేస్తే, అతను ఏం చెప్పారంటే, హనుమాన్ చాలీసా రోజు 11 టైమ్స్ చదవండి. మీకు అవన్నీ పోతాయి. అవన్నీ ఏమి రావు. మీరు అవన్నీ ప తొలగిపోతాయి. మీ ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. నేను అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్‌లో నాకు హనుమాన్ చాలీసా అంటే నాకు ఏంటో మామూలు ఏదో ఏదో అనుకున్నాను. నాకు ఎప్పుడైతే నా సొంతంగా నేను ట్రై చేసి, ఈ పూజారి చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఒక్కసారి నాకు ఆ మంత్ర చదివిన తర్వాత, ఆ నైట్‌మేర్స్ అన్నీ పోయాయండి. అదంతా భగవంతుడు దయ. అది నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలసలు. ఆ హనుమాన్ చాలీసా చదివేసి. ఆ తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసా చాలా మేలు చేసింది. నాకు హనుమాన్ చాలీసా అంటే నాకు చాలా ఇష్టం అండి అసలు. నేను నేను నేర్చుకున్నాను. నేను సొంతంగా పాడగలను ఇప్పుడు. మీరు అలాగే అది పెద్ద కష్టమేం కాదండి. జస్ట్ మీరు ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. దాంట్లో పదాలు కూడా మనకి అంత ఏంటి అంటే ఈజీ వైబ్రేషన్ ఇంకా రిథమ్స్‌తో ఉంటాయి. సో, మనకి కష్టంగా ఏమి ఉండదు. సో, మీరు ఈజీగా చాలా సులువుగా నేర్చుకోవచ్చు హనుమాన్ చాలీసా. సో, అదొక మెయిన్ థింగ్ అండి. ఇంకొకటేంటంటే మీరు రోజు చదివేటట్టు అలవాటు చేసుకోండి. ఈ హనుమాన్ చాలీసాని. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మీరు డైలీ మీరు ఒకసారి చదివినా పర్లేదు. అది కాకపోతే రోజు చదివితే మీకది బావుంటుంది. ఆహ్, మీకు ఎవ్రీడే మీకే తెలుస్తుంది మీరు ఎంత బావుంటారో అనేది. ఇంకోటేంటంటే మీకెప్పుడైనా పని ఏమైనా
కొత్త పని గాని, లేదంటే ఏదన్నా టైర్సమ్ వర్క్ కానీ, లేదంటే ఏదన్నా మీకు అనుమానంగా ఉండే పని గాని ఏదైనా స్టార్ట్ పోనీ ఏదైనా ఒక పనిని ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక టాస్క్ గాని, ఏదైనా జాబ్ గాని, కొత్త జాబ్ గాని స్టార్ట్ చేసే ముందు ఈ హనుమాన్ చాలీసా చదువుకొని హనుమంతుడిని ప్రార్థిస్తే చాలా మంచి జరుగుతుందండి. అంత పాజిటివ్‌గా వెళ్ళిపోతుంది. మీకెక్కడ నెగెటివ్ రాదు. అంత పవర్‌ఫుల్‌గా ఈ మంత్ర. సో, మీరు కంపల్సరీగా మీరెప్పుడూనా ఈ హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి. ఏ పనికైనా. సో, అదొక పాయింట్ అండి. మీరు మీరు హనుమంతుడిని భక్తి ఒక్కసారి అయిపోయారనుకోండి, మీకు మీరెప్పుడన్నా మీరు టెంపుల్‌లోకెళ్ళాక టెంపుల్‌కెళ్తే మీకు తాయెత్తులు దొరుకుతాయి. ఆ తాయెత్తులు కట్టుకోండి. అలాగే లాకెట్స్ పెట్టుకోండి. అలాగే మీరు ఉంగరాలు ఏమన్నా రింగ్స్ కానీ ఏమన్నా దొరుకుతాయి. అలాగే మీరు చేసుకుంటే మీకు ఇంకా మంచి హెల్తీగా ఉంటుంది. మీకు ప్రొటెక్షన్ లెవెల్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా మీరు ఏదైనా ఫియర్ అవుతే దాని ఫియర్‌లెస్ అయిపోతారు. సో, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అది అంత చాలా ప్యూర్‌గా ఉంటుంది. మీరు ఎంత ఇంకొకటేంటంటే మీరు హనుమాన్ చాలీసా చాంట్ చేసే ముందు ఎప్పటికైనా రైటియస్ థింగ్స్‌కే అంటే గుడ్ డీడ్స్‌కే యూజ్ చేయాలి. అది సెల్ఫిష్ కానీ, లేదంటే రాంగ్‌ఫుల్ డీడ్స్ కానీ ఎప్పుడు చాంట్ చేయకూడదు. ఏదైనా మంచి పనికే చాంట్ చేయాలి. అంతేగాని మీరు నేను తప్పు చేసే అది తప్పు పని అనుకోండి. అది ఎప్పుడూ భగవంతుడు మీకు సహకారం అందదు. అది ఎప్పుడైతే మీకు ధర్మం పరంగా ఉంటుందో అప్పుడే మీకు దేవుడు కరెక్ట్‌గా సహకరిస్తాడు. అదొక మెయిన్ పాయింట్ అండి. హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించిన మంత్రం అండి అది. అసలు హనుమాన్ ఎందుకు అంత గొప్పవాడయ్యాడంటే ఆ హనుమంతుడు ఎప్పుడు ప్రతి క్షణము శ్రీరాముడిని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాడు. అతను అంత గొప్ప భక్తుడు ఎలాగయ్యాడంటే శ్రీరాముడికి ఎప్పుడు ప్రార్థించడం వల్ల ఆ హనుమంతుడు చాలా గొప్ప డివోటీ అయిపోయి అలాగే మంచి చాలా గొప్ప డైటీ కూడా అయ్యాడు. అంత పెద్ద ఇప్పుడు హనుమంతుడు అంటే మామూలు విషయం కాదు. అతను ఒక పెద్ద దే ఒక మంచి దేవుడు లాంటి మనిషి అతను. ఆల్మోస్ట్ దేవుడే అతను. సో, మీరు హనుమంతుడిని తక్కువ అంచనా వేయకూడదు. హనుమంతుడు ఎప్పుడూ చాలా చాలా గొప్ప దేవుడండి. సో, మీకు హనుమంతుడు ఎందుకయ్యాడు అంటే అతను శ్రీరాముడి పైన ఎప్పుడూ పూజిస్తూనే ఉంటాడు. అతనెప్పుడూ అసలు ఒక క్షణము మనము మనం ఒక క్షణం కూడా మిస్ అవ్వకుండా ఎప్పుడు మనసులో ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు కాబట్టి హనుమంతుడు అంత గొప్ప మనిషి అయ్యాడు. సో, అదొక మెయిన్ పాయింట్ అండి హనుమంతుడి గురించి. ఇంకొకటేంటంటే మీరు లైఫ్‌లో ఎప్పటికైనా కూడా హనుమాన్ చాలీసా వదిలేయకండి. అది ఎప్పటికైనా పనికొస్తుంది. మీరు ఎప్పుడు చదువుతూనే ఉండండి. ఎవ్రీడే ఒక్కసారైనా అది ఎప్పుడూ వదిలేయకండి లైఫ్‌లో. అదొక మెయిన్ పాయింట్. మీరది వదిలేస్తే మీకే అది మళ్ళీ లైఫ్‌లో మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. అది మళ్ళీ మీకు మళ్ళీ రిపీట్ అవుతాయి. సో, దానివల్ల మీకు యూజ్‌ఫుల్‌గా ఉండదు కాబట్టి మీరు ఎప్పుడు హనుమాన్ చాలీసా చదువుతూనే ఉండండి. ఎప్పుడు ఎవ్రీడే హనుమాన్ చాలీసా చదివితే భగవంతుడు ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడు. సో, హనుమాన్ చాలీసా అంత పవర్‌ఫుల్ అండి. మీకు మీరు ఎవరినైనా అడగండి. యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ నా ఛానెల్‌లో కూడా ఒక వీడియో ఉంటుంది. అది నేను అప్‌లోడ్ చేశాను ఆల్రెడీ. చాలా రోజుల కిందే అప్‌లోడ్ చేశాను. నా ఛానెల్‌లో హనుమాన్ చాలీసా ఉంటుంది. చాలా బావుంటుంది. ఆ వైబ్రేషను, ఆ సాంగ్ అంతా బావుంటుంది. హనుమాన్ చాలీసా రిఫర్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మీరు వినొచ్చు. మీరు రోజు అలాగా పాడొచ్చనమాట. అలాగే మీకు యూట్యూబ్‌లో చాలా మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. హనుమాన్ చాలీసా మీద. ఎవ్రి సింగర్ పాడుతూనే ఉంటారు. సో, అదొక మెయిన్ పాయింట్. ఆహ్,
ఏ, ఈ హనుమాన్ చాలీసా ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారంటే ఆ దేవుడు అంత అంత మంచి పవర్ఫుల్ డైట్ అయితే చూడండి. ఎంతమంది ఎన్నిసార్లు ఎంతమంది పాడారో ఎంత ఎఫెక్టివ్నెస్ తో పాడారు అది. అందుకే హనుమాన్ చాలీసా అనేది చాలా చాలా పవర్ఫుల్. అదండి హనుమాన్ చాలీసా గురించి. మీకు హనుమాన్ చాలీసా గురించి మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్.